హలో హైదరాబాద్ పీపుల్, నేనైతే అమీర్పేటలో చిన్న ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యా. అది ఏ ఇంటర్వ్యూనో తెలుసుకుందాం రండి. ఇక ముందుగా పొద్దున్నే లేచా. బయట వెదర్ అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది. అంటే చాలా ఎండగా లేదు, చాలా చలిగా లేదు, మీడియంగా నార్మల్ గా చాలా బాగుంది. పొద్దున్న లేచాక అందరు ఏం చేస్తారు, అందరిలాగానే నేను కూడా బ్రష్ అయితే వేస్తున్నా. మీ అందరితో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలి. నేను చిన్నప్పుడు అనుకున్నాను అసలు హైదరాబాద్ ఎలా ఉంటది అని. సో మొత్తానికి అయితే హైదరాబాద్ లో ఉన్న ది ఫేమస్ అమీర్పేటలోనే ఉంటున్నా నేనైతే ఇప్పుడు ప్రజెంట్. కానీ చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు అనుకుంటుంది హైదరాబాద్ లో ఉంటే బాగుండేది అని. సో మొత్తానికి అయితే హైదరాబాద్ లో అయితే ఉంటున్నా ఇప్పుడైతే. మొత్తానికి అయితే నా బ్రష్ అండ్ స్నానం మొత్తం ఫ్రెష్ అప్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే డ్రెస్సింగ్ అయితే వేసేయాలి చిన్నగా. అండ్ ఈ మధ్య నేను జిమ్ కూడా పోదాం అనుకుంటున్నా. ఇక్కడ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి టైం లేదు అంటే ఇంకా జిమ్ అంటారా. సరేలే, జిమ్ గురించి అయితే మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే నేను ఈ ఊడితోనైతే ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయితే కాబోతున్నా. మీరు ఒకటి గమనించారా పీపుల్, అంటే ఒకప్పుడు మనం టైట్ డ్రెస్లు ఫిట్గా ఉండే కంఫర్ట్ ఉండేది డ్రెస్సింగ్ అయితే ఇస్తుండే. ఇప్పుడైతే లూజ్ ఉంటేనే ఫ్యాషన్ అని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జనరేషన్ అంతా మారింది. సో మీకేది ఇష్టం, లూజ్ ఇష్టమా టైట్ ఇష్టమా అంటే ఓన్లీ డ్రెస్సింగ్ విషయంలోనే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మొత్తానికి అయితే రెడీ అయితే అయిపోయినా. నేను ఎప్పుడైనా సింపుల్ గానే రెడీ అవుతా. మరి అందరికి హై రేంజ్ లాగా అనిపిస్తుందేమో నాకు తెలియదు. ఈ ఆఫీస్ కి అయితే బయలుదేరుతూ ఉండగా సడన్ గా ఇక్కడ ఎదురుగా అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అదే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా గురించి. నువ్వే యూట్యూబర్, నేను కూడా యూట్యూబర్ నే అని చెప్పి నేను కూడా ఒక చిన్న వీడియో తీసుకున్నా బ్రోతోని. ఇక నేనైతే సక్సెస్ఫుల్ గా బ్రోతో అయితే 5 minutes ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయితే చేసేసా పవన్ కళ్యాణ్ సార్ గురించి. కన్నా జనసేన అనే యూట్యూబ్ ఛానల్లో నేనైతే చిన్న షార్ట్ ఇంటర్వ్యూ ఇస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ మీట్. పవన్ కళ్యాణ్ సార్ గురించి ఎప్పుడైనా కానీ మనసులో అనుకునేవాడిని, అంటే పవన్ కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు అలా ఉంటారని. ఫస్ట్ టైం ఒక కెమెరా ముందైతే చెప్పేసా. అంటే ఆ ఫీలింగే వేరే ఉందిలే. నా షార్ట్ వీడియో అమీర్పేట్ పీపుల్ చూసినా, హైదరాబాద్ పీపుల్ లో ఉన్న ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే కింద కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నా. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కి అయితే పైకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే బ్యాగ్ అయితే చెకింగ్ అయితే ఇచ్చేసా. దానిలో ఏం లేదు కానీ ఏదో అట్లా వేసుకొని పోవాలి ఏదో బ్యాగ్ అని చెప్పి వేసుకొని అయితే పోతున్నా ఆఫీస్ కి. అండ్ అమీర్పేట్ లో ఉన్న ఎవరు చూసినా కానీ ఈ వీడియోకి అయితే కింద సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంతో మందికి సపోర్ట్ అయితే ఇచ్చారట హైదరాబాద్ పీపుల్. సో నాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నేను పైకి వెళ్ళినో లేదో మెట్రో అయితే వచ్చేసింది. ఈ మెట్రో జర్నీ అయితే స్టార్ట్ చేసిన. అంతలోపే నేను దిగే స్టేషన్ అయితే వచ్చేసింది రసూల్పురా. సో దిగేసి కిందికి వెళ్ళేసి లిఫ్ట్ ఎక్కేసి ఇంకా కిందికి వెళ్తే వెంటనే నాకైతే ప్రత్యక్షం ఇచ్చింది అయితే ఎన్టీఆర్ అన్న యమ దొంగ. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై ఎన్టీఆర్. రసూల్పురాలో మెట్రో దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే మా ఆఫీస్ ఉంటుంది. ఆ నుంచి వెళ్ళి ఒక 10 minutes నడిస్తే ఆఫీస్ లోపలికైతే ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. ఇంత నడిచినా గానీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాక లిఫ్ట్ అయితే ఇక్కడ మాత్రం తప్పదు. ఆఫీస్ లో చిన్న మీటింగ్ ఉండే, దానివల్ల ఏ వీడియో అయితే తీయలేకపోయినా. ఇక తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మెట్రోకి అయితే వచ్చేసిన నైట్ 8:30కి. అండ్ హైదరాబాద్ పీపుల్, మీ అందరికి ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ లో ఏం చూపెట్టాలి, మీ స్పెషల్ ఏరియా ఏదన్నా స్పాట్ ఉంటే చెప్పండి. అక్కడికి వెళ్ళి మరి వీడియో తీసి మీ గురించి వ్లాగ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మీ అందరికి చిన్న క్వశ్చన్, అమీర్పేట్ లో అమోఘ టీ షాప్ కి అయితే మీరు ఎందరైతే వెళ్ళారో ఆ టీ ఎలా ఉంటుంది, అంటే ఎలా టేస్ట్ అయితే ఉంటుంది, అది ఎంత ఫేమస్ అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇలా మెట్రో దిగానో లేదో అమీర్పేట్ లో కింద నడుచుకుంటూ మా రూమ్ సైడ్ వెళ్తుండగా మా ఫ్రెండ్ కాల్ చేసి అరే చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాం రూమ్ లా. ఇక స్టఫ్ అయితే ఉండాలని చెప్పి నేనైతే హాట్ చిప్స్ అయితే తీసుకున్నా. నువ్వు ఒక్కడు వెళ్ళాలంటే లేదు, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఇతనే ఆ ఫ్రెండ్, కరీంనగర్ కా కింగ్ బోల్తే. ఇక మొత్తానికి అయితే స్టఫ్ అయితే తీసుకొని ఇక టిఫిన్ చేయడానికి అయితే నేనైతే టిఫిన్ సెంటర్ కి అయితే వచ్చేసా. ఎందుకంటే నాకు ఎందుకో డిన్నర్ చేయాలనిపించలేదు. నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం.